నమస్కారం. ఈరోజు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల అందరికీ కూడా ఒక పండుగ రోజు. ప్రభుత్వం ప్రజలకు నవరత్నాలు కార్యక్రమాలని త్వరగా అందించాలని, సమర్థవంతంగా అందించాలని, అవినీతికి తావు లేకుండా సమర్థవంతమైనటువంటి పాలన అందించాలనేటటువంటి ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సచివాలయాల వ్యవస్థను ఏర్పాటు చేసి ఈ వ్యవస్థలో దాదాపుగా 1,35,000 మంది కొత్తగా యువతకు ఉద్యోగాలు కల్పించి వారందరినీ కూడా ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. మరి 2019వ సంవత్సరంలో ఈ కార్యక్రమం చేపట్టినటువంటి ప్రభుత్వం ఇప్పుడు 2022వ సంవత్సరంలో వారందరినీ కూడా రెగ్యులరైజ్ చేస్తూ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జీవో నెంబర్ 5ను జారీ చేయడం జరిగింది. మరి ఎవరైతే గ్రామ సచివాలయ ఉద్యోగులు ఉన్నారో వారందరి సర్వీసును క్రమబద్ధీకరిస్తూ వారి ప్రొబేషన్ డిక్లరేషన్ చేస్తూ వారికి రెగ్యులర్ ఉద్యోగులకు ఏ విధంగా అయితే జీతాలు మంజూరు చేస్తున్నారో ఆ విధంగా మంజూరు చేయాలని చెప్పి జూలై 1వ తేదీ నుంచి కొత్త జీతాలు వారికి మంజూరు చేస్తూ ఈరోజు ఉత్తర్వులు విడుదల చేయడం నిజంగా కూడా చాలా హర్షించదగినటువంటి పరిణామం. ఈ జీవో రావడంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మరి కీలక నిర్ణయం తీసుకొని ఒక పెద్ద మనసుతో దీన్ని విడుదల చేయడం జరిగింది. మరి ఇటువంటి ఒక మంచి జీవోను విడుదల చేసినటువంటి ఈరోజు నిజంగా కూడా పండుగ రోజు. అందువల్ల మా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల, చిత్తూరు జిల్లా ఉద్యోగులందరి తరఫున కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా మన జిల్లా మంత్రివర్యులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, అదేవిధంగా మా పొలంనేరు శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ వెంకటేగౌడ గారికి, అదేవిధంగా మా జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ గారు శ్రీ శ్రీనివాసులు గారికి, మరి ఇందుకు సహకరించినటువంటి ప్రజాప్రతినిధులందరికీ, అదేవిధంగా అధికార యంత్రాంగం అందరికీ, మా జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా పరిషత్ సిఇఓ గారికి, డిపిఓ గారికి, మరి అన్ని శాఖల హెచ్ఓడీలకు ఈ సందర్భంగా మా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల అందరి తరఫున కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి మీరు ఏదైతే మా ఉద్యోగులపైన నమ్మకం పెట్టుకొని ఈరోజు ఈ కార్యక్రమం మాకు చేపట్టారో దీన్ని వృధా పోనివ్వకుండా ఖచ్చితంగా మరింత మెరుగైనటువంటి సేవలను ప్రజలకు అందించి ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేటటువంటి కార్యక్రమం ఉద్యోగులందరి తరపున కూడా ఖచ్చితంగా ముందుండి నడిపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరొకసారి మరి జీవోను విడుదల చేసి ఈరోజు అందరి ముఖాల్లో కూడా ఈరోజు చాలామంది గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు మీకు రెగ్యులర్ అవుతుందో కాదో అని కనీసం వారి పెళ్లిళ్ళు కూడా ఫైనల్ కానటువంటి పరిస్థితుల్లో చాలామంది ఉన్నారు. అటువంటి వారందరికీ కూడా ఈరోజు ఏదైతే జీవో వచ్చిందో వారందరికీ కూడా ఒక జీవితం వారు మంచి మార్గంలో దీనివల్ల మరింత ముందుకు వెళ్తారని చెప్పి, అదేవిధంగా భవిష్యత్తులో వారికి ఏ విధంగా పదోన్నతులు కల్పించాలో, వారి నుంచి ఏ విధంగా బాధ్యతలు అప్పగించి ప్రజలకు మేలు చేకూరేలాగా మరి ప్రభుత్వం మరిన్ని ఉత్తర్వులు కూడా విడుదల చేయాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుకుంటూ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.